నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి. సిరిసిల్లలో ఎంపీ బండి సంజయ్ పర్యటన. టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో వినోద్ కుమార్ సమావేశం. కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం. గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్. ఇక వార్తల్లోని వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎంపీ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ పర్యటించారు. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలలో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 15 రోజులు గడిచినా కొనుగోళ్లు సాగడం లేదన్నారు. వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఉన్నా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని మండిపడ్డారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం, కొనుగోళ్లు వేగంగా జరగకపోవడంతో వర్షానికి ధాన్యం తడిసి ముద్ద అయినట్లు తెలిపారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు బోడ మల్లేశం పాల్గొన్నారు. రాజకీయ పరంగా ఆలోచించి రైతులను గోసపెట్టకండి, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. వెంటనే తరుగుతాలు తేమ లేకుండా మొత్తం కొనాలి. 1 కిలో కాదు, 1/4 కిలో కూడా కడిగించుకున్నాడు. అటువంటి అవకాశం లేదు. మీరే హామీ ఇచ్చారు, రైతులను ఓట్లు వేసుకున్నారు. కాబట్టి నిన్న వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్స్ లేకుండా వెంటనే ప్రభుత్వం బేషరతుగా పండించిన పంటను ప్రతి గింజను కొనాల్సిందే, రైతులను ఆదుకోవాల్సిందే. మరి తడిసిందని చెప్పి ఇక్కడికి దేశంలో రాష్ట్రంలో రామరాజ్యం కొనసాగడం కోసం తప్పకుండా రాముని పేరు చెప్పుకుంటామని కరీంనగర్ ఎంపీ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో జరిగిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రైతుల కోసం, ఉద్యోగాల కోసం, పోడు భూముల సమస్యల కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలకు నిధులు కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తుందన్నారు. నామినేషన్లు ప్రారంభమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని ఎద్దేవా చేశారు. అనంతరం బీఆర్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. చెప్తా, రాముని కోసం పనిచేస్తాం, రామరాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, దేశంలో ఇదే విధంగా రామరాజ్యం కొనసాగడం కోసం తప్పకుండా రాముని పేరు పక్క చెప్పుకుంటాం. ఓట్ల కోసం కాదు, ఇలా రాముని పేరు భక్తితో చెప్పుకుంటాం మేము. కానీ వాళ్ళు భయపడతాం, దానికి వాళ్ళ కర్మ మనం ఏం చేయలేమన్నా. కాబట్టి ఇది దయచేసి అందరూ కూడా వాస్తవాలు ఆలోచించండి. మేము రాముని పేరును రాజకీయాల కోసం వాడుకుంటలేము, కానీ వాళ్ళు మాత్రం రాముని పేరు చెప్తే భయపడుతున్నారు. ఇలా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, ఆ పార్టీ ఇవ్వలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇంతవరకు ఏపీ ఆగస్టు 15 చేస్తుందట, మళ్ళీ నమ్మించి మోసం చేయడానికి. ఇంకా సమర్చిపోలేదు. వాళ్లకు రావాల్సిన 270 కోట్ల రూపాయల్లో కేవలం 50 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చేదానిక గ్యారెంటీ లేదు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటుకు తెచ్చిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఆయన కొత్తపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమై ఎన్నికల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉంటే 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క నవోదయ పాఠశాల రాలేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఎంపీ పదవి పునరావాసమా అని నిలదీశారు. ఈ ప్రాంత హక్కుల గురించి పార్లమెంటులో గళమెత్తే గొంతుక కావాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. స్మార్ట్ సిటీ అర్హత లేకుండా ఆడు గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడి వెంకయ్యనాయుడుతో మాట్లాడి, మరి ఆ రోజు వెంకయ్యనాయుడుతో మాట్లాడిన పార్లమెంట్ అప్పుడు ఈయన బీజేపీ ఎంపీ కాదు కదా, ఎందుకు పనిచేయాలి అనలే. ఏ ఎంపీ అయినా అలా వాస్తవత కొట్లాడుతుండని చెప్పేసి ఆ రోజు కరిమల స్మార్ట్ సిటీ ఇచ్చిండు, కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, ఇక్కడ త్రిబులెట్ వచ్చింది. దాని తర్వాత తను ఓడిపోయింది, త్రిబులెట్ మాయమైంది, ఎత్తుకపోయారు. అంటే నాకు ఆ రోజు 2014 తోడున్నాడు కాబట్టి
ఊకంటారుగానే డబుల్ ఇంజన్ అంటే ఇది ఎమ్మెల్యే ఇంజను ఎంపీ ఇంజన్ రెండు ఉంటే డబుల్ ఇంజన్, ఇద్దరం కలిస్తే డబుల్ ఇంజన్. 2014 దాకా ఇద్దరం డబుల్ ఇంజన్ కాబట్టి కొట్లాడుకుని తెచ్చుకున్నాం. ఎంపీగా పోరాటం చేసి నిధులు తెచ్చే నాయకుడు కావాలి. మరి 2014లో మీ ముందు కనబడ్డది ఏం చేసిండు అన్నది, 2018లో ఏం చేసిండో సంజయ్ చేసినది కూడా కనబడుతుంది. మీరు కూడా ఈసారి నాకు సపోర్ట్గా ఉంటే రాష్ట్రంలో కొట్లాడతాను నేను, కేంద్రంలో తన కొట్లాడతాడు. ఇక నిధులు ఆగుతాయే, మనం పన్ను కడతలేమా? రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదుపుతారే, మూసుకుంటారు. అంటే ఒక ఎంపీ అంటోడు జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్లకే రాలేదు. ఏది మన కరీంనగర్ జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, సిరిసిల్ల జిల్లా పరిషత్ మీటింగ్ రాలేదు, జగిత్యాల జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, హన్మకొండ జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు, సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్ పోలేదు. ఈయన ఎంపీ 5 జిల్లాలలో ఉన్నది. మన ఎంపీ 5 జిల్లాలో ఉన్నది. హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలు ఉన్నది. మరి ఆడ పోయి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు ఎప్పుడైనా? ఒక్కసారైనా పోయిండా జిల్లా పరిషత్ చైర్మన్? మొన్న వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పారు ఒక్క 5 ఏళ్ళలో ఒక్కసారి రాలేదని. ఆయనకి ఎందుకు ఓటు వేయాలి? సూటిగా ప్రశ్నించాలి. నువ్వు ఎందుకు పోటీ చేసావా? ఎంపీ పదవి ఉండే ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఇది ఓడిపోతే మళ్ళీ ఇది అడుగుతాడు. ఇదేమైనా పునరావాస కేంద్రం? పాపం ఆయనకు పదవులు లేవు కాబట్టి పదవి పెట్టడానికి ఏమైనా ఎంపీ పదవా? ఇలా కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్, కరీంనగర్లో టికెట్ కొనుక్కొని, కొత్తపల్లిలో టికెట్ కొనుక్కొని రైల్వే స్టేషన్లో కొనుక్కుంటే హైదరాబాద్ పోయేటట్టు రైలు మార్గం నేను చేస్తా, ఛాలెంజ్ చేసినవాడు అడుగున్నాడా? కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ బూత్ లెవెల్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విలిచాల రాజేందర్రావు, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ బండి సంజయ్ తన 5 ఏళ్ల పదవీ కాలంలో కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలన్నారు. బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలతో రైతులను మోసం చేసిందన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ధి హామీలకే పరిమితమైందన్నారు. ఓట్ల కోసం వచ్చిన బండి సంజయ్ను నిలదీయాలని ప్రజలకు సూచించారు. ఈ దేశం కోసం మీరు గొప్ప వాళ్ళు చెప్తున్నారు. చెప్పే నరేంద్ర మోడీ మరైన వర్గాల నాయకులు అర్థం కానీ దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి మూలంగా సర్వే వస్తే దాన్ని సుప్రీంకోర్టులో అభ్యర్థులు దరిద్ర వ్యతిరేకి గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను వేమ్లవాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వేమ్లవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలను వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాతో మాట్లాడారు. నమ్మదగిన సమాచారం మేరకు గత సాయంత్రం 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వికాస్ అనే వ్యక్తి, ఒడిషా రాష్ట్రానికి చెందిన 2 మైనర్ల ద్వారా గంజాయి తెప్పించి వేమ్లవాడలో విక్రయిస్తున్నట్టు విచారణలో తెలిసిందన్నారు. నిందితుల నుండి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో వేములవాడ ఇన్ఛార్జ్ సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ అంజయ్య పాల్గొన్నారు. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, దాంట్లో రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు. సో అందరితో అదే మనవి, మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మన 100 డైల్ చేసేయండి. లోకల్ ఇన్స్పెక్టర్కి, ఎస్హెచ్ఓకి, డిఎస్పీకి, నాకు మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీగా ఇవ్వండి. మనం అదే మీకు ఇన్ఫర్మేషన్ గోపిగా పెట్టి అది డికాయ్ లాగా చేసి లేకపోతే ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాము. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం. దానికి అందరిది సహకారం. ఈ సంవత్సరం ఐ థింక్ నా 14 కేసెస్ ఆల్రెడీ అయినాయి. ఇది 15th కేసు ఈ సంవత్సరంకి. లాస్ట్ ఇయర్ కూడా 70 వరకు కేసెస్ అయినాయి. సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి. 78 79 అక్యూజ్ ఉన్నారు దానిలో. అది కూడా మన జిల్లా వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ అదే దారికి పోతున్నారా లేదా,
ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం, జైలుకి పంపిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో మాజీ మంత్రి చెల్మెడ ఆనందరావు కుటుంబం ఆధ్వర్యంలో నిర్మించిన సీతారామ ఆలయంలో శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేటి ఉదయం గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతి ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో మాజీ మంత్రి చెల్మెడ ఆనందరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేటి ఉదయం 10:37 ఉత్తరా నక్షత్రయుక్త మిథున లగ్న సుముహూర్తమున చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ, మహాకుంభ సంప్రోక్షణం, దృష్టికుంభ నీరాజనం, ప్రథమ ఆరాధన, నివేదన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం రాత్రి మల్కపేట ఆలయానికి చేరుకున్న చిన్నజీయర్ స్వామి ముందుగా గర్భగుడిలో విగ్రహాలను ప్రతిష్ఠించే చోట ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి పూజలు చేశారు. శనివారం రాత్రి మల్కపేటలోని చెల్మెడ లక్ష్మీ నరసింహారావు స్వగృహంలో బస చేసిన స్వామీజీ ఆదివారం ఉదయం 10:37 గర్భగుడిలో ప్రతిష్ఠించిన శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్రుడికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతించారు. ఈ వేడుకల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థులు బండి సంజయ్, వినోద్ కుమార్, లోకాయుక్త చైర్మన్ సివి రాములు, జెడ్పీ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, ద్యావ వసంత, టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు పలు మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ విలీన గ్రామమైన పూసాలలో పోచమ్మ తల్లి బోనాలు వైభవంగా నిర్వహించారు. అన్ని కులాలకు చెందిన ప్రజలు పోచమ్మ తల్లి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని బోనమెత్తుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్యగౌడ్, సిద్ధ తిరుపతి, రాజయ్య, శంకర్ గౌడ్, ఉస్తెం గణేష్, సాయిరి మహేందర్ పాల్గొన్నారు. ప్రతిష్టా కార్యక్రమం పోచమ్మ బోనాలు మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులకు ఈరోజు ఉపవాస దీక్ష ఉండి నిన్నటి నుండి పోచమ్మకు బోనాలు సమర్పిస్తున్నటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు, కుసాల గ్రామ సోదరులకు ఉండాలని చెప్పి, ఆ మహాలక్ష్మి, భూలక్ష్మి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోయే రోజులల్లా మంచి వర్షాలు కురిసి రైతులందరూ కూడా మంచి పంట వండి రైతులంతా కూడా సురక్షంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవార్ల దయ వల్ల పోచమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండాలని చెప్పి అందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేటితో 4వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ద్వాదశ స్థాపిత దేవత ఆరాధన, నిత్య హవనం, బలిహరణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమత్ వాహనంపై గోదాదేవి సహిత రంగనాయక స్వామిని మాడవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో స్థానాచార్యులు గోవర్ధనగిరి జగన్నాథాచార్యులు, అనువంశిక అర్చకులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు, నీరుకుల్ల మాజీ సర్పంచ్ విజయేందర్, వేగురుపల్లి మాజీ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ రేపు గ్రహణం ఉందని చాలా మంది భక్తులు అనుకుంటున్నారని, కానీ రేపు ఎలాంటి గ్రహణం లేదన్నారు. కాగా రద్దీ దృష్ట్యా ఈవో సదయ్య, చైర్మన్ మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఆయన చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావుతో పాటు పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారాముల ఆలయ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కొమిరశంకర్ మాట్లాడుతూ ఎత్తుగల గుట్టపై బోర్ మోటార్ వేయగానే నీళ్లు ఊవెత్తున ఎగిసి పడడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాణ పనులు సజావుగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్యతో పాటు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, అంజన్న స్వాములు, రామభక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ శంకుస్థాపన విజయవంతం చేసినందుకు ముందుగా ధన్యవాదాలు. గత నెల 27వ తారీఖున మనము భూమి పూజ చేసినాము. గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో మాకు సపోర్ట్ చేసినారు, పెద్ద పెద్ద చందాలు రాసినారు. ఈ నిర్మాణం చేపట్టాలి, కంపల్సరీ మీరు వెనుకాడు వేయొద్దు, మీ ఎన్ని డబ్బులైనా ఇస్తామని చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ రామాలయం మళ్ళీ ఒక నెల లోపే మళ్ళీ మనం శంకుస్థాపన చేసుకున్నామంటే మన గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మన ఊళ్ళు రామాలయం కావాలని. ఎందుకంటే ఈ సంవత్సరం అయోధ్యలో రామాలయం కూడా అయింది కాబట్టి, అదే విధంగా మన రుద్రంగిలో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి మన రామాలయం లేని గ్రామం అన్ని ఊళ్ళకు ఉంటే ఒక మనూరులో లేదు. ఈ రామాలయం ముగ్గు పోసినప్పటి నుంచి చాలామంది హ్యాపీగా ఉన్నారు. అబ్బా మీరు కట్టారు, ఇది చాలా ఏళ్ళ నుంచి మనకి ఇట్లా ఈ రామాలయం లేకుండా ఉండదని మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈ రామాలయం కట్టి తీరుతాం కంపల్సరీ. యువత సివిల్ సర్వీసెస్ ర్యాంకర్లను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకొని కరీంనగర్ మంకమ్మ తోటలోని తన నివాసంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూపీఎస్సీలో 27,729వ ర్యాంకులు సాధించిన సాయి కిరణ్, కొలనుపాక సహనను ఆయన అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈవి వేణుగోపాల్ ర్యాంకులు సాధించేందుకు దోహదపడ్డ అంశాలపై ఇష్టాగోష్ఠిగా వారితో చర్చించారు. రాజ్యాంగానికి లోబడి ఉద్యోగ వృత్తిని కొనసాగిస్తూనే సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి కె వెంకటేష్, 14వ డివిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేష్, న్యాయవాదులు ఉప్పల అంజనీ ప్రసాద్, ఏవి రమణ, ఏ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. నా ఈ జన్మభూమి అయినటువంటి కరీంనగర్ ఈరోజు మా పిల్లలైనటువంటి వీళ్ళిద్దరు కూడా సాయి అండ్ సహన మంచి ర్యాంకులు సాధించి సివిల్ సర్వీసెస్ సాధించారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరు కూడా కరీంనగర్ పట్టణం నుండి ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ అచీవ్ దిస్. వాళ్ళు దాన్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అందులో వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానం చేయడము నాకు ఒక గొప్ప అవకాశం అని, వాళ్ళని సన్మానం చేయడం నా బాధ్యత అని చెప్పి నాకు అనిపించి వీళ్ళు మా ఇంటికి పిలిపించి అల్పాహారం పిలిపించి వాళ్ళని సన్మానం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కరీంనగర్ ఉన్నటువంటి యూత్ కానీ యువతి యువకులకు ఒక మార్గదర్శకంగా నిలిచి కరీంనగర్ నుండి నెక్స్ట్ సివిల్స్లో కనీసము
వీళ్ళు ఒక్కొక్కరు ఒక 10-20 మంది కావాలని చెప్పి నేను ఆశిస్తున్నా, అవుతారని చెప్పి కూడా నేను భావిస్తున్నా. ఆ అవ్వడానికి వీళ్ళిద్దరు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని, నిలవాలని చెప్పి నేను వాళ్ళ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి సహకరించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు, వాళ్ళు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ లేకుంటే సాధ్యమైనది కాదు. కొన్ని మార్గాలను నేర్పించినటువంటి వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు కానీ, మెటీరియల్ ఏవైతే ఇచ్చినారో వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కరీంనగర్ టీఎన్జీఓల సంఘ భవనంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సివిల్స్లో 27వ ర్యాంకు సాధించిన యువకుడు సాయి కిరణ్ను సన్మానించారు. స్టేట్ ఆడిట్ రాష్ట్ర సంచాలకులు మర్తినేని వెంకటేశ్వరరావు చేతుల మీదుగా సాయి కిరణ్కు పూల బొకేను అందజేసి శాల్వాతో సన్మానించారు. జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావును రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. సాయి కిరణ్ సాధించిన విజయాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ పోరిక రాము, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్లు రాజ్ కుమార్, శరత్ చంద్ర, వెంకన్న, కృపాకర్ రావు, టీఎన్జీఓల నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన ఏరంచెట్టి లచ్చయ్య ఇల్లు షార్ట్ సర్క్యూట్తో కాలిపోగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఆమె వెంట మియాపూర్ ఎంపీటీసీ అరుకుటి పాకిర్ యాదవ్, మాజీ వార్డు మెంబర్ చిన్నరాజయ్య, వహీద్, వెంగల వెంకటేష్, కన్నూరి ప్రభాకర్ ఉన్నారు. సర్క్యూట్ అయింది, వీళ్ళు కావాలని చేసుకున్నది కాదు. ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ డిపార్ట్మెంట్ వల్లనే ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ విధంగా ఇల్లు కాలిపోవడం జరిగింది. కాబట్టి దయతలిచి ప్రభుత్వం ఈ పేద కుటుంబాన్ని ఆదుకుంటారు అని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడ నేషనల్ డిజాస్టర్ ఫండ్ తప్పకుండా వీళ్ళకి వచ్చే విధంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈయనకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి కోరుకుంటూ, ఫుడ్ పాయిజన్తో అనారోగ్యానికి గురి అయిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గురుకుల విద్యార్థులను ఎమ్మెల్యే విజయ రమణారావు పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన సేవలు అందించి త్వరగా కోలుకునేలా చూడాలని డాక్టర్లను ఆదేశించారు. ఆయన వెంట నాయకులు ప్రకాష్ రావు, రాజమల్లు, బిరుదు కృష్ణ, అంతటి అన్నయ్యగౌడ్, సాయి మహేందర్, కుమార్ కిషోర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డులో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ పరిశీలించారు. ఉదయం మార్కెట్ కార్యదర్శితో కలిసి తడిసిన ధాన్యం కుప్పలను పరిశీలించి అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, సెంటర్లలో కల్పించిన వసతులను ఆరా తీశారు. తూకంలో ఏమైనా కట్టింగ్లు పెడుతున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని రైతులు మార్కెట్లోనే ఆరబోస్తే మాయిశ్చర్ వచ్చాక కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి సయ్యద్ హమీద్, సీఈఓ సంతోష్, సెంటర్ ఇన్ఛార్జ్ నాగరాజు రైతులు పాల్గొన్నారు. ఎండల తీవ్రతకు కరీంనగర్ జిల్లా ఇలంతకుంట మండలంలోని ముప్పారం చెరువులో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. 4 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన 2 లక్షల చేప పిల్లలను చెరువులో వేసినట్టు తెలిపారు. ఎండల తీవ్రత పెరగడం, అదే సమయంలో చెరువులో నీరు తగ్గడంతో చేపలు మృతి చెందాయని వాపోయారు. తగిన నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. తీవ్ర అన్యాయం జరిగింది. ఉన్న చేప పిల్ల మొత్తం దాదాపుగా చనిపోవడం జరిగింది. దాదాపుగా ఓపెన్ మార్కెట్లో పిల్ల కాస్ట్ చూసుకుంటే 3-4 లక్షల విలువ చేసేవి. దీనిపై మేము ఒక 100 కుటుంబాలు, మధ్యకర కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాం. మాకు తీవ్ర నష్టం జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించి మాకు ఏదన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. చెరువులను పూర్తి బాధ్యతగా అప్పగించాలని మేము పదే ప్రకారం నీళ్లు తీసి మా పిల్లలతో పాటు రైతులకు కూడా వాళ్ళ నీటిని ఒక సక్రమమైన పద్ధతిలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మేము బతుకుతాం, రైతులు బతుకుతాం. ఇట్లా నీళ్లు వాటర్ లేకుండా ఆసంలో నీళ్లు తీసిండ్రు. మేము దాదాపు 3 లక్షల చేపలు తీసుకొచ్చి పోసినాము. అప్పు తీసుకొచ్చుకున్నాము, 3 లక్షలు పెట్టుబడి పెట్టినాము.
నీళ్లు లేకుండా అయింది. ఇప్పటికి 3 లక్షల పిల్ల చచ్చిపోయి ఉన్నది. మొత్తం వాసన పట్టింది. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దని, అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. అన్నదాతలు తాము పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, బండారి బాలరెడ్డి, దేవేందర్ కార్యకర్తలు పాల్గొన్నారు. వర్షాలు పడి వడ్లు నాణ్యాన్ని మాత్రం ఎలాంటి బెంగ పెట్టుకోకుండా మున్పటి మాదిరిగా 4 కిలోలు 5 కిలోలు కడిగేస్తారనుకొని ఆ రకంగా మోసపోయి మాత్రం కడిగేయకుండా ఎక్కడ కూడా కటింగ్ అనేదే లేదు. మేము వెంబడి అది మాత్రం వాళ్ళకి ఏది జరగకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి అది మేము చూసుకుంటాం. మీకు లేదు, 10 ఏళ్ల నుంచి ఏ ఒక్క రోజన్నా మార్కెట్లకు రాలేదు. ఇప్పుడు మేము మార్కెట్లకు పోతాం, నష్టం జరిగే దగ్గర సర్వే చేయించినాం, ఎకరాన 10,000 రూపాయలు ఇస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులను కాపాడుకునే బాధ్యత మాపై ఉన్నది కాబట్టి మేము అవన్నీ చూసుకుంటాం. బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అబద్ధపు 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హిందూ ధర్మంతో రాజకీయాలు చేసే బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వినోద్ కుమార్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ ఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దంటి నరసింహారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య పాల్గొన్నారు. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి అభివృద్ధి కారణం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాబట్టి వీటిని అడుగుతూనే, వీటిని తెలియజేస్తూనే మేము మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాం. అబద్ధాలు చెప్పి ఓట్లు అడగడం లేదు. కాలేదు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని అడుగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా అభివృద్ధి చేసింది. మీకు కళ్ళు ఉన్నాయి కానీ కనపడతలేవని చెప్పి ఈ సందర్భంలో మల్లన్న సాగర్ కాలువ వచ్చి ఇలా ముస్తావా చెరువు, మధ్యకుంట, మోయిన్కుంట, చీకోడు, కొండ చెరువు దాకా పోయినాయి. ఇవాళ ఈ నీళ్లతోటే మన దగ్గర పంటలు ఎండిపోయి అంటే ముందు చూపుతో కేసీఆర్ గారు పోయిన సంవత్సరం నీళ్ళు నింపారు కాబట్టి మల్లన్న సాగర్లో 14 టీఎంసీలు ఉంటే దాదాపు 7-8 టీఎంసీ ఈసారి వాడుకున్నాం. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన పనులే కాబట్టి దయచేసి మర్చిపోవద్దు. మొన్న కూడా కేటీఆర్ గారిని గెలిపించుకుందాం. తప్పకుండా ముస్తాబాద్ మండల ప్రజలు విజ్ఞులు ఆలోచించి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మన పార్టీ అభ్యర్థి అయిన బోయినపల్లి వినోద్ గారు నిన్ననే నామినేషన్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను దళిత సంఘాల నేతలు ఖండించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ప్రజాభవన్లో వారు మీడియాతో మాట్లాడారు. మానకొండూరు ఎమ్మెల్యేగా రసమై బాలకిషన్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. రసమై బాలకిషన్ పొన్నం ప్రభాకర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, మానకొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకటి, మాజీ సొసైటీ చైర్మన్ అల్వాల కోటి పాల్గొన్నారు. నిన్న రసమై బాలకిషన్ బెజ్జంకి మండలంలో ప్రచారంలో భాగంగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు రిటర్న్ తీసుకొని వెడలా నువ్వు ఎక్కడైతే బహిరంగ సభలలోనో లేకపోతే మీటింగ్లలో నేను అడ్డుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీలను ఎంత అణచివేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు అనేటువంటిది పూర్తిగా మొన్న ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు. ఆ యొక్క విధానాన్ని మళ్ళీ కొనసాగించడానికి ఒక స్థానికేతమైనటువంటి నువ్వు ఈ ప్రాంతంలో నువ్వు ప్రెస్ స్టేషన్లోనూ మా మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి పైన మాట్లాడటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ 2 సార్లు మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినాం. ఈ యొక్క ప్రజలకు ఏం చేసినాం అని చెప్పి మేము ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికే మీ పార్టీ అధిష్టానం నిన్న యొక్క సపరేట్ మరి వ్యవస్థ ఏదైతే ఉందో కళాకారులకు సంబంధించిన సపరేట్ స్టేజ్ మీదే నిన్ను పరిమితం చేసిరు. నువ్వు నా తోటి దళితుని కాబట్టి నీకు మర్యాద పూర్వకంగా చెప్తున్నా. ఆల్రెడీ నిన్ను మానకొండూరు ప్రజలు చీకొట్టిరు. చీకొట్టినప్పుడు నీ స్వగ్రామంకి వెళ్ళిపో, నీ మెదక్ జిల్లాకి ఎత్తుకు మళ్ళీ బతుకు. అంతగాని ఇక్కడికి వచ్చి నీ నీచపు రాజకీయాలు, నీ నీచపు మాటలతో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసుడు. బీఆర్ఎస్కి నువ్వు ఏదో పొడుస్తావు అనుకుంటున్నావచ్చు. ఇప్పటికి నీ రాజకీయ జీవితం క్లోజ్ ఇప్పటితో. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు కరీంనగర్కు వచ్చారు. మార్చి 12వ తేదీన ఆమె అనారోగ్యం బారిన పడడంతో సాగర్ ఆసుపత్రిలో చేర్పించారు.
ప్యాంక్రియాసిస్తో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు అనుమతించాలని రాధాకృష్ణ కోర్టు అనుమతి కోరారు. దీంతో ఆదివారం 11 గంటల నుండి 3 గంటల వరకు తన తల్లిని చూసేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్కు చేరుకున్న రాధాకృష్ణ సుమారు 4 గంటల పాటు ఆసుపత్రిలో గడిపారు. సమయం ముగియడంతో తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.